విన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు భూమి మీద ఎలాంటి మనిషి ఉంటాడా అని స్టన్ అయిపోయేవారు. అతడు నాగమణి రెడ్డి కొడుకు బొక్కారెడ్డి. శంకర్ చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి బొక్కారెడ్డి శంకర్ మనుషులు ఒక్కొక్కడిని చెప్పటానికి నోరు రానంత కిరాతకంగా చంపటం మొదలుపెట్టారు. బొక్కారెడ్డి నైజం కేవలం రక్తనీతితో బతకటం. తన ప్రత్యర్థుల్ని ఘోరాతి ఘోరంగా చంపడమే కాకుండా తన కన్ను పడిన ప్రతి స్త్రీని కులం, ఊరు, వీధి, ఇల్లు, గుడి, బడి, చిన్న పెద్ద, పగలు రాత్రి అన్న తేడా లేకుండా తన కామకత్తికి బలిపెట్టేవాడు. మందు, మగువ, అధికారం అనే మూడు మత్తుల్ని ఒక కాక్టైల్ గా తాగుతూ హత్యారాజ్యం సృష్టించాడు. ఇతని గురించి ఉన్న ఒకే ఒక్క మంచి మాట, తాగితే రాక్షసుడు, తాగకుండా ఉండదు. ప్రతాప్ ఊర్లోకి వచ్చాడని విని వసకొడుతూ బయలుదేరి